హలో 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 లైవ్ అయిందా? అయింది 5 సెకండ్లు అయింది. నేను కళ్యాణ్ రాకూడదు చూసుకుంటున్నాం. సో నాకు మొన్న పిటిషన్ వచ్చింది. చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయంట మిమ్మల్ని అడగడానికి. అది వాళ్ళకి ధైర్యం సరిపోక మ్యాట్కి పంపిస్తే మనోజ్ అశోక్ని మాట్లాడాను. వాళ్ళు మాకు ధైర్యం లేదు మామ, నువ్వే చేసుకొని నన్ను పంపించారు. సో ఈ క్వశ్చన్స్ నావి కాదన్నా, అడిగేది మాత్రం నేనే. నాకు ఈ క్వశ్చన్ సంబంధం లేదు. ఫస్ట్ క్వశ్చన్, అసలు మీకు మీడియా మీద ఎందుకన్నా కోపం అని ఉంది? మీడియా మీద కోపం ఏం లేదే. ఎప్పుడు అంటే మీడియాతో ఇప్పుడు నా Q&A సెషన్స్ కానీ నా ఇంటరాక్షన్స్ అన్నీ ఫన్ టోన్లోనే అవుతాయి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఎటకారంగా అడిగితే నేను వాళ్ళు ఎటకారంగా చెప్తాను, అంతే తప్పితే మనకేముంటుంది మీడియాతో విరోధం. ఈ ఆన్సర్ని అలాగే ఉంచుతాను. మీకేమనిపిస్తుంది, వంశీలకి మీడియా అంటే కోపం వద్దా లేదా? లేదనిపిస్తుంది. అంటే కొంచెం వాళ్ళతో ఆడుకోవడం ఇష్టం లేదు అని చెప్పకపోతే నెక్స్ట్ వీక్ సితారో సినిమా లేదు, అదే కదా? అట్లే లేదు. లేదు మామ, అంటే కొన్నిసార్లు మీడియాని అప్రిషియేట్ చేసిన కానీ అట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ కానీ ఎక్కువ తిట్టినట్టే ఉంటుంది అన్న. తిట్టినట్టే ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కదా మనం ఆన్సర్ సమాధానం చెప్తాం. ఇప్పుడు వాళ్ళు ప్రేమగా క్వశ్చన్ అడిగితే మనం ప్రేమగానే సమాధానం చెప్తాం. వాళ్ళు ఏదన్నా వెరైటీగా అడిగారు అనుకో, మనం అలా వెరైటీగా చెప్పకపోతే అనవసరంగా మనం వాళ్ళకి దొరికినట్టు అవుతుంది. యాక్సెప్ట్ చేసినట్టు. ఇది నా క్వశ్చన్ కూడా అన్న, చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది. మొన్న బోనీ బాబాయ్తో ఏదో ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఒక ఇంటర్వ్యూలో మీరు ఆయన్ని ఇలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాడారని ఇలా చాలామంది చెప్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు అది ఏం జరిగిందని పక్కన పెట్టు, జాన్వీ కపూర్ లాంటి కూతుర్ని కానీ ఆయనతో ఎవడన్నా గొడవ పెట్టుకుంటాడా? అసలు ఎవడన్నా గొడవ పెట్టుకుని కానీ ఆయన ఏమన్నా అంటాం కానీ జరుగుతుందా? అది కూడా ఆలోచించకుండా, ఆ కామన్ సెన్స్ లేకుండా మీడియాలో అందరూ నేను బోనీ కపూర్ గారిని డిస్రెస్పెక్ట్ చేశాను అంటున్నారు. అసలు కామన్ సెన్స్ మిగతా ఇష్యూ అంతా పక్కన పెట్టు, జాన్వీ కపూర్ లాంటి అమ్మాయిని ఫాదర్ ఆయన ఎవడన్నా డిస్రెస్పెక్ట్ చేస్తాడో చెప్పు. ఇంకా అర్థమైంది నీకు ఆన్సర్, ఇంకా దానికంటే ఏముంటుంది? కరెక్ట్, చాలా వ్యాలిడ్. కానీ ఒకటైతే నిజమన్నా, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బాలీవుడ్ మీడియా వాళ్ళు మీ గురించి చాలా నెగిటివ్ అన్నా సరే, తెలుగు రాష్ట్రాలు మిమ్మల్ని రేంజ్లో పొగిడారన్నా. ఇదైతే నేను అబ్జర్వ్ చేశాను. అప్పుడు మీడియాతో పాజిటివ్, అప్పుడు మీడియాతో పాజిటివ్ అయింది. అది అలా ఇవ్వాలి ఆల్సర్ చాలా మంది వెళ్ళారు. అదే ఒక పాజిటివ్ తీసుకుందాం మనం. మామూలుగా మీకు ఇప్పుడు సప్తసాగర్ దాచేలో లాంటి సాడ్ సినిమాలు నచ్చమంటారు కదన్నా, అది ఎందుకు నచ్చవు మీకు? నాది ఒకటే ప్రిన్సిపల్, లైఫ్లో ప్రతివాడికి చాలా కష్టాలు ఉంటాయి కదా. వాడి పర్సనల్ లైఫ్లో కష్టాలు లేవు అని చెప్తే మనం అది కష్టాలు లేవు అని ఏదైనా మనిషి చెప్తే ఇంకా దేవుడి కింద లెక్క ఆయన. అలాంటి దేవుళ్ళని కొంచెం పక్కన తీసి పెడితే ఎవరికైనా లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ అవి ఉంటాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని మర్చిపోవడానికి ఒక 2 hours థియేటర్లోకి వస్తాం. థియేటర్లోకి వచ్చినప్పుడు మ్యాక్సిమం నవ్వించడమో లేకపోతే పెద్ద హీరో సినిమా తీసినప్పుడు ఆ హైస్ ఇవ్వడంతో ఉంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. వాళ్ళని లోపలికి పిలుచుకుని కూడా మన కష్టాలు చెప్పి వాళ్ళని ఏడిపించడం ఎందుకు అని నా ఉద్దేశం, అంతే తప్పితే అవి నచ్చవు అంటే ఆ ఉద్దేశంలో నచ్చవు. అలా చూసుకుంటే జెర్సీ సినిమా ఇస్ నాట్ ఆల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉండే సినిమా కాదు. ఇట్ ఈస్ ద హార్ట్ హిట్టింగ్ స్టోరీ ఆఫ్ అ ఫెయిల్డ్ మ్యాన్, అ ఫెయిల్డ్ క్రికెటర్. ఆ లెక్కను చూసుకుంటే ఈవెన్ దట్ ఇస్ అ స్టోరీ అబౌట్ అ సాడ్ మ్యాన్. సాడ్ మ్యాన్ కాదు, ద వే వి ఎండెడ్ గౌతమ్కి జెర్సీ సినిమా కూడా ఇది నన్ను చాలామంది నేను సప్తసాగర్ గురించి అడిగినప్పుడు అన్నారు, జెర్సీ ఎలా ఎండ్ చేసామంటే సన్ వచ్చి ఫాదర్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను మా నాన్న గురించి. మా నాన్న ఫైట్ చేస్తూ హెల్త్ ఇష్యూ వల్ల ఇలా జరిగింది మా నాన్నకి, అంతే తప్పితే మా నాన్నకి అలా జరిగిందని నేను ఎప్పుడు బాధపడలేదు. మా నాన్న ఫైట్ చేస్తూ ఇది చేసాడు, అలా ఒక ప్రౌడ్ మూమెంట్లో హ్యాపీ ఎండింగ్ చేసాం మనం దాన్నేమో ఒక ఫెయిల్డ్ క్రికెటర్ లాగా, సక్సెస్ఫుల్ క్రికెటర్ లాగా ఇండియన్ టీమ్కి సెలెక్ట్ అయిన ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ స్టోరీ లాగానే ప్రొజెక్ట్ చేసి ఎండ్ చేసాం దాన్ని ఒక హ్యాపీ ఎండింగ్తో. సో ఆ హైతోనే బయటకు వస్తారన్న ఆడియన్స్, బాధతో కాకుండా. ఇప్పుడు అదే ఈ మధ్య చాలా ఫేమస్ అయింది, మీరు స్టోరీలో లాజిక్స్ ఇలాంటి తొక్కతో లాంటివి అవసరం లేదు అంటారు కదా. అంటే మీరు జనరల్లీ ఏ సినిమా మీ దగ్గరకు వచ్చినా, ఏ స్టోరీ వచ్చినా సరే మీరు అలాగే ఆలోచిస్తారా, లేదా మళ్ళీ ఇది ఒక పెద్ద హీరో సినిమా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదా కొత్త యూత్ సినిమా కాబట్టి ఎక్కువ వరి అవ్వక్కర్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మ్యాడ్ తీస్తున్నామా లక్కీ భాస్కర్ తీస్తున్నామా అనేది నాకు తెలుసు కదా. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాలో ఇప్పుడు స్టోరీ ఏంటి, ట్విస్ట్లు ఎలా రివీల్ అవుతున్నాయి, ఆ సస్పెన్స్ రన్ అవుతుందా లేదా, కాన్ సినిమా తీస్తున్నప్పుడు లాజిక్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా, సినిమాటిక్ లిబర్టీస్ తీస్తున్నామా లేదా, అవన్నీ ప్రాపర్గా చూసుకుంటాం. అదే మ్యాడ్ స్క్వేర్ తీస్తున్నప్పుడు అంటే ఇప్పుడు మనం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయట్లేదు, మనం రివీల్ చేసిన పర్లా, ఇప్పుడు ఒక ఫన్ టోన్ సినిమా తీస్తున్నాం, ఒక లాజికల్ అవసరం లేదు. ఇప్పుడు ముగ్గురు కుర్రాళ్ళు నవ్వించారా లేదా అనేది ప్రయారిటీ మనం ఆ సినిమా తీస్తుంది దానికి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ముగ్గురు ఇంజనీరింగ్, ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకుని బాగుపడింది ఏం లేదు, ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగం నేను పెద్ద చేసింది ఏం లేదు. సో అలా నాతో పాటు ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఇంజనీరింగ్ చేసి ఎందుకు పనికిరాని ముగ్గురు కుర్రోళ్ళు
వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళి వాడి జీవితంతో ఎలా ఆడుకున్నారు, అక్కడి నుంచి టైంపాస్కి 4 అబ్బాయిలు కలిసి గోవా వెళ్తే ఏం చేస్తారు, గోవా వెళ్ళినప్పుడు సినిమా కాబట్టి ఎంతసేపు వాళ్ళు గోవాలో చేసి చూపించకుండా ఒక చిన్న చూపించాలి కాబట్టి ఒక చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టాం. మళ్ళీ క్రైమ్ యాంగిల్ పెట్టాము కదా, నా క్రైమ్ యాంగిల్ ఏంటి సిల్లీగా ఉంది ఇది ఏదైనా రేపు రివ్యూలు రాయడానికి కూడా లేదు. నేనే చెప్తున్నా క్రైమ్ యాంగిల్ చాలా సిల్లీగా ఉంటుంది, అది కూడా కామెడీ కోసం పెట్టిన క్రైమ్ యాంగిలే. కథ ఒక లేయర్ ఉండాలి కాబట్టి క్రైమ్ యాంగిల్ పెట్టాం, అది సిల్లీగానే ఉంటుంది. దానికి కూడా లాజిక్ ఎతికి అదేంటి స్ట్రెంత్ లేదు క్రైమ్ యాంగిల్లో, లేకపోతే వెనకాల డెప్త్ లేదు. డెప్త్ లేదు. ఒక 4 కుర్రాళ్ళు గోవా వెళ్ళి టైంపాస్ చేసి ఎంజాయ్ చేస్తూ చేసిన ఫన్నుని నెక్స్ట్ ఒక హై యాంగిల్లో తీసుకెళ్ళి ఒక హై ఎండ్లో చిన్న క్రైమ్ యాంగిల్ పెట్టి దాన్ని ఫన్ టోన్ చేసాం వీళ్ళంతో పాటు ఈసారి ఎలా చేశారని. ప్లస్ ఎప్పుడు మ్యాడ్ది ఒక విషయం చెప్దాం అనుకున్నాను నేను. యాక్చువల్లీ ఒక 4 అబ్బాయిలు అంటే ఫన్ యూత్ సినిమా అంటే అమ్మాయిలతో కలిపి అమ్మాయిల మీద కామెడీ లేకపోతే అమ్మాయిలతో చేసే అన్నీ చూస్తున్నాం కదా. ఇది మ్యాడ్ స్క్వేర్ ఎలాంటి సినిమా అంటే ఎక్కువ ఒక జనరల్గా మనం ఒక 4 అబ్బాయిలు ఉంటేనే ఎక్కువ టైంపాస్ అవుతుంది మనకి బేసిక్గా కూడా. సరే గ్యాంగ్లో అమ్మాయి ఉన్నా లేకపోయినా లవర్ అనే యాంగిల్ పక్కన పెడితే ఒక 4 అబ్బాయిలు కూర్చుంటే ఎక్కువ టైంపాస్ చేస్తారు. ప్లస్ స్ట్రెస్ రిలీఫ్ కూడా చాలా 4 అబ్బాయిలు కూర్చొని మాడుకుంటే ఫ్రెండ్స్ అంతా. అలానే ఒక 4 అబ్బాయిలు ఎంత ఫన్ చేశారు, ఆ 4 అబ్బాయిలు చేసిన ఫన్ ఎంత బాగుంటుంది అనేది ఒక ప్రాపర్ కామెడీ ఫిల్మ్ తీసాం మనం. సో ఇట్లాంటి సినిమాలకి లాజికల్ ఎతికితే కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటి కళ్యాణ్ నా పెట్టిన క్రైమ్ యాంగిల్ ఏంటి అంత సిల్లీగా ఉందని నేనే అన్నాను అనుకో, అన్న మనం ఏమైనా ఓషన్స్ లెవెన్ తీస్తున్నాం అన్న అని అడిగాడు. క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కావాలంతే. అదే ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు వంశీ అన్న ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నా కానీ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతా. వంశీ అన్న ఈజ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్, హీస్ క్లియర్ ఈ సినిమాని నేను ఇలా ప్రొజెక్ట్ చేస్తానని వంశీ అని క్లియర్ ఉంది. బట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ మనకి ఎప్పుడు ఒక రైటర్ డైరెక్టర్ అరే కథ లేదు అంటే లోపల ఆబ్వియస్లీ నేను ఇంత రాశాను కదా అని ఫీలింగ్ ఉంటుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఇప్పుడు సినిమాలో కథ రాసావా కళ్యాణ్? కామెడీ రాసావా కథ రాసావా? కామెడీ అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు అదే అన్న మన క్రికెట్ ఆడడానికి గ్రౌండ్ కావాలంతే, ఆ గ్రౌండే స్టోరీ. బట్ కాకపోతే మామ నాకేమనిపించింది అంటే కథ దాని గురించి మనం పెట్టాలి అని అంటే ఇప్పుడు ప్రతి ఒక్క సీన్ లీడ్ చేసి దానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఇప్పుడు అన్న ఇందాక స్టోరీ చెప్పినట్టు 3 ఫ్రెండ్స్ వచ్చారు, పెళ్ళికి వచ్చారు, అక్కడ నుంచి వెళ్ళారు, దేంట్లో ఇరుక్కున్నారు, బయట పడ్డారు. సో జాతిరత్నాలు సిమిలర్ కైండ్ ఆఫ్ కథే, డిజేటీలో సిమిలర్ కైండ్ ఆఫ్ కథే. కాకపోతే మన దాంట్లో యూనిక్నెస్ ఏంటంటే బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, అరే ఏంద్రా ఇల్లు ఇంత చిల్లర నా కొడుకులు అని చెప్పి వాళ్ళు కాసేపు నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు చిల్లర నా కొడుకులు అన్నాడు కదా, నేను అంటే బాగుండదేమో నేను ఆగాను. కానీ అంటే ఒక 3 చిల్లర ఎదవలు చేసే అంటే ఇప్పుడు బేసిక్గా ఎవరిలో అయినా చిల్లర ఎదవ ఉంటాడు. అందరు పాష్గా లేకపోతే డిగ్నిఫైడ్గా గోవా వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉండడానికి గోవా వెళ్ళక్కర్లేదు కదా. ఇప్పుడు గోవానో బ్యాంకాక్ వెళ్ళి డిగ్నిఫైడ్గా ఉన్నాం అంటే వినటానికి కూడా అసహ్యంగా ఉంటుంది, చెప్పిన వాళ్ళు కూడా నమ్మరు. సో ఆ సెన్స్లో వాళ్ళు చేసిన ఫన్ చూడటానికి రావాలంతే. ఇప్పుడు మనం కొన్ని రియల్ లైఫ్లో ఉంటాయి కానీ అన్నీ మనం చెప్పుకుని 4 ఫ్రెండ్స్ మధ్యలో జరుగుతాయి కానీ మనం బయటకు చెప్పుకోలేము. అట్లాంటి కొన్ని 4 ఫ్రెండ్స్ మధ్యలో జరిగే కామెడీలు ఇవన్నీ అంటే గోవా వెళ్ళిందంటే ప్రతిోడు ఎంజాయ్ చేసేస్తాడు, అమ్మాయిలు ఇది ఏదైనా ఒక ఫీలింగ్లో ఉంటారు కదా ఫ్యామిలీస్ కానీ పేరెంట్స్ కానీ. అంత అలాంటిది ఏమి ఉండదు అక్కడ, జరిగి చేసేదే చచ్చేదేం లేదు అన్న ఫన్ యాంగిల్ కొంచెం లార్జర్ ఆడియన్స్కి చూపిస్తానికి ఒక ప్లాట్ఫామ్గా వాడే మ్యాచ్ స్క్వేర్ని. అది ఇప్పుడు మనకు తెలిసిందే ఎప్పటి నుంచో జరుగుతున్న ద గ్రేటెస్ట్ వార్ ఇస్ బిట్వీన్ ప్రొడ్యూసర్స్ అండ్ రివ్యూవర్స్. ద గ్రేటెస్ట్ వార్. నచ్చకపోతే చాలా హార్ష్గా ఇస్తారు, నచ్చితే మాత్రం డెఫినెట్లీ మ్యాడ్ వన్ని చాలా పుష్ చేశారు రివ్యూవర్స్ అండ్ మీడియా వాళ్ళు. బట్ ఒకే ఎక్స్పెక్టేషన్తో వస్తున్న సినిమా మ్యాడ్ 2 కాబట్టి దిస్ ఆల్వేస్ కొంచెం టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ టైం కూడా మనం ఇంత టెన్షన్ పడలేదు, సెకండ్ టైం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంత ఇచ్చినా చాలా టైమ్స్ 2-3 రివ్యూవర్స్ అరేం ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదు అని చెప్పి టొమాటోలు ఇవ్వడమో లేదా ఈ టీ కప్పులు పలకొట్టడం ఇలాంటివి జరుగుతున్నాయి. మరి మీకు ఏమన్నా అసలు వరి ఉందా ఈ రివ్యూవర్స్ ఇలా తక్కువ ఇస్తే ఏంటి పరిస్థితి, దానివల్ల మళ్ళీ ఏమన్నా నంబర్స్ ఎఫెక్ట్ అవుతాయా అని? నెంబర్స్ రివ్యూస్ ఇవన్నీ అది నెవర్ ఎండింగ్ టాపిక్లే. అది రిలేషన్ ఉంటుందని కొంతమంది, రిలేషన్ ఉండదని కొంతమంది, అది నెవర్ ఎండింగ్ టాపిక్. దానికి ఏమీ అనాలిసిస్ లేదు, ప్రూఫ్ లేదు, ఎవరి అనాలిసిస్ ఏం లేదు. కానీ మ్యాడ్ స్క్వేర్ని రివ్యూ చేయడానికి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే, నవ్వు వచ్చిందా లేదా. మీకు నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, నవ్వు రాలేదంటే మంచి రివ్యూ వేయకండి. అంతవరకు నేనే చెప్తున్నా. మీకు నవ్వు తెప్పించడం మా బాధ్యత, నవ్వు తెప్పిస్తామని గ్యారంటీ నమ్ముతున్నాను నేనైతే. ఎందుకంటే నేను నిన్న ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను, అంటే మా డైరెక్టర్ ఇప్పుడు దాకా ఫస్ట్ హాఫే చూపించాడు. అంటే సెకండ్ హాఫ్ ముక్కలుగా చూద్దాం వేరే షూటింగ్ టైం నుంచి, ఒక ఫ్లోలో ఫస్ట్ హాఫే చూపించాడు. ఇంకా ఫస్ట్ హాఫ్ నేనే, నీకు తెలిసి ఉంటుంది కదా పెళ్లి ఎపిసోడ్లో కింద పడి దొరికి నవ్వాను నేను. అసలు ఏం సౌండ్లు ఏం లేకుండా మామూలుగా నాకు అంత ఈజీగా నవ్వే వచ్చి సావదు. అలాంటిది నాకు నవీన్కే అసలు ఒక 30 minutes ఊపిరి అందలేదు నవీన్. అది
సో అలా నవ్వుతామని గ్యారంటీ నేను ఇస్తా, గ్యారంటీ నవ్విస్తామని. అంతే తప్పితే ఇంకా మిగతా మీరు వాళ్ళ రివ్యూస్లో వాళ్ళకు ఒక తూకం వేసుకుని కథ ఇలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఇలా ఉండాలి, లేకపోతే ప్రొడక్షన్స్ ఇలా ఉండాలి, క్వాలిటీస్ ఇలా ఉండాలి, అలాంటివి వేస్తే నాకు నేనేం గ్యారంటీ చెప్పలేను. కానీ మీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతుందో లేదో. మ్యాడ్ తీసింది మనం ఆ రోజు కూడా అదే చెప్పాం, మేము నవ్విస్తాం థియేటర్కి రండి అని. మ్యాడ్ స్క్వేర్ కూడా అదే చెప్తున్నాం, మేము చాలా బాగా నవ్విస్తాం, థియేటర్కి వచ్చి జస్ట్ హ్యావ్ ఫన్ అండ్ గో. అది నేను గ్యారంటీ ఇస్తున్నా. సమ్మర్లో పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి సినిమాకి వచ్చి నవ్వుకుని వెళ్ళండి. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీకు బాగా నవ్వు వస్తే మంచి రివ్యూ వేయండి, మీకు అంతగా నవ్వు రాలేదంటే అప్పుడు మీ ఇష్టం వచ్చిన రివ్యూ మీరు వేయండి. లేకపోతే లాస్ట్ టైం లాగా నవ్వు రాకపోతే ఈ క్వశ్చన్ అడుగుతున్నా. లాస్ట్ టైం అంటే మ్యాడ్ 1 మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, మీరు ఎంత కాన్ఫిడెంట్ కూడా చూపించడానికి ప్రెస్ మీట్లో డబ్బులు రిఫండ్ చేస్తున్నారు. మనం మ్యాడ్ 2 చేసినప్పుడు ఏమనలేదు, దాని మీద చాలామంది అదేంటి వంశీ గారు ఏమనలేదు, ఈసారి భయపడుతున్నారా, ఇలాంటివన్నీ వచ్చాయి. ఎందుకు ఏమనలేదు? మీరు అనడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, అనకపోవడం వల్ల ఏమైనా ఉంటుందా? అనకపోవటం మూలన అంటం మూలన ఇంపాక్ట్ ఉంటుందా లేదు, కానీ ఆ రోజున యూర్ ఆల్ న్యూ బాయ్స్, న్యూ డైరెక్టర్, ఐ వాస్ మేకింగ్ ఎ స్మాల్ ఫిలిం. ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ ఇన్ దట్ వే దట్ ఐ మేడ్ ఎ వెరీ గుడ్ స్మాల్ ఫిలిం అని జనానికి చెప్పడానికి. అంటే నేను సినిమా చూసుకున్నాను, నాకు బాగా తెలుసు సినిమా గురించి. సో మనం అనుకున్నది సినిమా గురించి జనానికి కన్వే చేయడానికి నేను ఒక సినిమా తీశాను. నవ్వు వచ్చే సినిమా, మీకు గ్యారంటీగా నవ్వు వస్తుంది, దయచేసి సినిమా చూడండి, మీకు నవ్వు రాకపోతే నేను డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. ఇప్పుడు జనంని నాకు నువ్వు అన్నట్టు జనమే ఒక నవ్వు కామెడీ సినిమాని నమ్మి ఆ నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని గ్యారంటీ నిలబెట్టుకుంటాము. లేదంటే మీకు ఎలాగో నన్ను ట్విట్టర్లో తిట్టడం బాగా అలవాటు, ఈసారి మళ్ళీ ఇంకొక డోస్ పెంచి తిడుతురు కానీ అంతే తప్పితే. కానీ మీరు డిసప్పాయింట్ అయ్యే సమస్య లేదు. నవ్వటానికి థియేటర్కి రండి, హ్యాపీగా నవ్వి పంపిస్తాము, గ్యారంటీగా నవ్వించి పంపిస్తాము. లేదంటే యాస్టీస్ మీరు అన్న ట్విట్టర్లో ఎప్పుడైనా తిట్టుకోవచ్చు. ఇంకా వంశీనే కదా మిమ్మల్ని కొంచెం గ్రిల్ చేద్దామని. మామూలుగా బయట మన ప్రెస్ మీట్ చూసినా చాలామంది ఇలా టాక్ ఉంది, కళ్యాణ్ శంకర్ కాంపౌండ్ అంటే సితారానే, దాన్ని బయట సినిమాలు చేయడు అని బయట టాక్ వస్తుంది. దానికి మీ రిప్లై? బయట మాట్లాడదామా? లేదు, అన్నతో కంఫర్ట్గా ఉంటుంది, ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు, చేసుకోమంటాడు, తర్వాత తిడతానన్నా మళ్ళీ కాన్ఫిడెంట్గా చెప్పేసి అన్నను అడుగుతా. అంటే అన్నను అడిగినా చిన్నబాబు సార్ ఉంటారు కదా అక్కడ, పెద్ద బాస్, బిగ్ బాస్ ఉంటారు, ఆయన డిసైడ్ చేస్తారు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటని. కంఫర్టబుల్గా ఉంది మామ, అంటే ఏం కావాలంటే చేయొచ్చు.